తెలంగాణ క్రాంతి దళ్ అని ఒక పేరుతో పృథ్వీరాజ్ అన్న నువ్వు ప్రజా సమస్యలపై కొట్లాడు, ప్రజా సమస్యలపై పోరాడు, అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, ప్రెస్ మీదకి వచ్చి నీ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, మైక్ దొరుకుతూ సార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అది కాదన్న. తెలంగాణ సమాజం ఒప్పుకోదు. మేము తెలంగాణ బిడ్డలమే, మేము తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళమే. కానీ నువ్వు మాట్లాడే భాష పద్ధతి బాగుండాలన్న. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది వాస్తవంగా తెలుసుకొని మాట్లాడలేదు అని తన వ్యాఖ్యలు తప్పు ఒప్పుకొని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడు. అదంతటితో అయిపోయింది. మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా రాదంతం చేయడం దేనికోసం అన్న? దీని వెనకాల ఉన్న మొదలబ్ ఏంటి? దీని వెనకాల మొదలబ్ ఏంటి అనేది తెలంగాణ సమాజానికి యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతుందన్న. నువ్వు దేనికోసం మీటింగ్ కండక్ట్ చేసినావు, దేనికోసం ఈ విధంగా ఈ విషయం గురించి రచన చేస్తున్నావు అనేది తెలంగాణ సమాజానికి అటు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అర్థమవుతుందన్న. కొన్ని కోట్ల ఆస్తులు కొల్లగొట్టి ప్రజాసొమ్మును దోచుకున్నటువంటి ఒక ఆర్థిక నేరస్తుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయనకు సపోర్ట్గా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావని ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదా నీ పద్ధతి? ఇవాళ ప్రజా సమస్యలపై పోరాడడానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపున పోరాడడానికి, రాజకీయంగా వెనుకబడినటువంటి వర్గాలు ఎదగాలి, రాజకీయంగా ఎదగాలని తన ఒక గొప్ప భవిష్యత్తును వదులుకొని వచ్చి పార్టీ స్థాపించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గురించి నీ నోటికి వేస్తుంది మాట్లాడతామన్నా. తెలంగాణలో కొన్ని సమస్యలపై కొట్లాడింది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే యూరేనియం సమస్య కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఇంటర్ విద్యార్థుల గురించి కావచ్చు, అదేవిధంగా ఒక చిన్న పసిపాప అత్యాచారం గురై ఒక దుర్మార్గం చేతుల్లో మరణిస్తే ఆ పాప గురించి కొట్లాడి వాళ్ళని ఆదుకున్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినటువంటి దాన ధర్మాలు కావచ్చు, ఆయన ఆదుకున్నటువంటి సేవ చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రజా సమస్యలపై కొట్టేటువంటి సమస్యలు కావచ్చు, ఎన్నో ఉన్నాయి. మరి నువ్వు ఎక్కడ పోయినావన్న అప్పటి నుండి? ఈరోజు వచ్చి నువ్వు పెద్ద నేను అది ఇదని మాట్లాడుతున్నావు, అప్పటి నుంచి లేటు పోయినావు. ఇవాళ కూడా కొన్ని సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, విద్యార్థులు, రైతులు. మరి వాటి గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టు, వాటి గురించి కూడా మాట్లాడన్నా. నువ్వే తెలంగాణ బిడ్డవా? మేము తెలంగాణ బిడ్డలం కాదా? మాకు కూడా పౌరుషం ఉంది, మేము కూడా మాట్లాడతాం. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు మేము కూడా అదే విధంగా మాట్లాడగలుగుతాం. మనం మాట్లాడే ముందు కొంచెం పద్ధతి, సంస్కారం ఉండాలి. నలుగురు యూట్యూబ్ ఛానల్ని తీసుకొచ్చుకొని మాట్లాడితే ఇష్టం వచ్చిన మాట్లాడితే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఎవరేంటి అనేది అందరు సమాజం మొత్తం చూస్తున్నారు, తమ సమాజానికి కూడా అర్థమవుతుంది. దయచేసి కొందరు మేధావులు, రాజకీయవేత్తలు, సామాజికవేత్తలు ఎవరైతే ఈ విషయం మీద తెలిసి తెలియక దయచేసి మాట్లాడకండి. కొంతమంది మేము జర్నలిస్టులమని, మేము సామాజికవేత్తలమని, మేము తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఇవాళ పైసలు దండుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదో అలజడి సృష్టించాలని, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ప్రజలారా అందరూ కూడా ఒకసారి గమనించాలి. జనసేన పార్టీ పోరాడుతుంది ప్రజల పక్షాన. జనసేన పార్టీ పోరాడేది ప్రజా సమస్యలపై పోరాడుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఎదగాలని, వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే విధంగా, వాళ్ళ తరపున పోరాడే విధంగా, వాళ్ళు రాజకీయంగా ఎదగాలని జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. దయచేసి అందరూ కూడా ఒకసారి గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా సరే నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఊరుకునేది లేదు. మేము ఒకరు జోలికి పోము, మా జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై తెలంగాణ, జై భీమ్, జై పవన్ కళ్యాణ్.